ఓకే, నెక్స్ట్ 1 నుండి 100 లోపు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. మరి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఇది ఒక కోడ్ ఇచ్చాను ఇక్కడ, ఒకసారి చూడండి. డిడి. ఓకే, డిడి అంటే మనం డిడి తీస్తాం కదా. ఓకే, పోస్ట్ ఆఫీస్కి పోయినప్పుడు అలా డిడి తీస్తాం, అలా డిడి. తర్వాత బీబీసీ అనేది ఒక ఛానల్ ఉంది మనకు. సో బీబీసీ, మళ్ళీ బీబీసీ బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే 1 నుంచి 10 లోపు మనకు 4 ప్రధాన సంఖ్యలు ఉంటాయన్నమాట. ఆ ఏంటి ఆ 4 అంటే ఇక్కడ రాసినవి ఏవి? 2, 3, 5, 7. నెక్స్ట్ 11 నుంచి 20 లోపు 4 ప్రధాన సంఖ్యలు, 21 నుంచి 30 లోపు 2 ప్రధాన సంఖ్యలు, 31 నుంచి 40 లోపు 2 ప్రధాన సంఖ్యలు. సో ఈ విధంగా మీరు దీన్నంతా ఒకసారి రాసుకొని ఒకసారి నేర్చుకుంటే మేలు అనమాట. సో ఇవి ప్రధాన సంఖ్యలు. ఓకే, నెక్స్ట్ మనము సంయుక్త సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సంయుక్త సంఖ్యలు. సో మనకు కేవలము 2 కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య అన్నాం. అలా కాకుండా 3 కానీ, అంటే మినిమం 3, కనీసం 3 కానీ, లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని ఏమంటారు? సంయుక్త సంఖ్యలు అంటారనమాట. అంటే ఒక సంఖ్యకు కనీసం 3 కారణాంకాలు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న వాటిని ఏమంటారు? సంయుక్త సంఖ్యలు అంటారనమాట. అంటే ఒక సంఖ్యకు 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను ఏమంటారు? సంయుక్త సంఖ్యలు అంటారనమాట. సో ఇక్కడ మనకు ఉదాహరణకు చూసినట్లయితే 4ను మనం గమనించినట్లయితే 4కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? అంటే ఈ 4 అనే అంకె ఎన్ని ఎక్కాలలో వస్తుంది? 3 ఎక్కాలలో వస్తుంది అనమాట. ఏంటా 3 ఎక్కాలు? 1వ ఎక్కము, 2వ ఎక్కము, 4వ ఎక్కము. అంటే ఈ 4 అనే అంకెకు 3 కారణాంకాలు ఉన్నాయి. ఏంటవి? 1, 2, 4. కాబట్టి ఇది ఒక సంయుక్త సంఖ్య. అదేవిధంగా మనం 6ను గమనించినట్లయితే 6కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 3 కారణాంకాలు ఉన్నాయి. ఏంటా 3 కారణాంకాలు? 1, 3, 2. ఓకే, 1, 2, 3 అనమాట. కాబట్టి ఇది కూడా ఒక సంయుక్త సంఖ్య అవుతుంది అనమాట. సో అదేవిధంగా 8ని మనం గమనించినట్లయితే 8 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? ఇక్కడ మనకు 1, 2, 4, 8 అవుతాయి అనమాట. సో దీనికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 4 కారణాంకాలు ఉన్నాయి 8కి. కాబట్టి ఇది కూడా ఒక సంయుక్త సంఖ్య అవుతుంది అనమాట. అంటే సంయుక్త సంఖ్య అంటే ఏమంటే కనీసం 3 కారణాంకాలు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యను ఏమంటారు? సంయుక్త సంఖ్య అంటారు అనమాట. అంటే ఒక సంఖ్యకు, చూడండి బాగా జాగ్రత్తగా గమనించండి, ఒక సంఖ్యకు 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దానిని సంయుక్త సంఖ్య అంటారనమాట. అంటే 3 అన్న ఉండొచ్చు, మినిమం 3 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఎన్నన్నా ఉండొచ్చు. ఓకే, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎన్నన్నా ఉండదు. ఓకే, కనీసం 3 కారణాంకాలు ఉన్నాయనుకో దాన్ని ఏమంటారు? సంయుక్త సంఖ్య అంటారనమాట. మరి అతి చిన్న సంయుక్త సంఖ్య ఏంటి అంటే 4 అనమాట. సో అతి చిన్న సంయుక్త సంఖ్య ఏంటి? 4. మరి అతి పెద్ద సంయుక్త సంఖ్య ఏంటంటే మనం చెప్పలేమన్నమాట. అతి పెద్ద సంయుక్త సంఖ్యను చెప్పలేమన్నమాట. సో ఇక్కడ మనం ఒక నోట్ను గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చాడు. ఒక గమనిక చూసినట్లయితే 1 ఏదైతే ఉందో 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. ఎందుకు అంటే మనం 1ని మనం చూసినట్లయితే 1కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? కేవలం ఒక కారణాంకం మాత్రమే ఉంది. అంటే 1 అనే అంకె 1వ ఎక్కంలో తప్ప ఇంకెక్కడ రాదన్నమాట. కాబట్టి 1కి కేవలం ఒక కారణాంకం మాత్రమే ఉంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. మళ్ళీ ప్రధాన సంఖ్య కావాలంటే ఎన్ని కారణాంకాలు ఉండాలి? 2 కారణాంకాలు ఉండాలి. ఎన్ని కారణాంకాలు ఉండాలి? కనీసం 2 కారణాంకాలు ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండకూడదు, 2 ఉండాలి. ఓకే, దేనికి? ప్రధాన సంఖ్యకు. అలా కాకుండా సంయుక్త సంఖ్య కావాలంటే ఎన్ని కారణాంకాలు ఉండాలి? కనీసం 3 ఉండాలి. 3 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ 1కి మాత్రము కేవలం ఒక కారణాంకం మాత్రమే ఉంది. కాబట్టి ఇది సంయుక్త సంఖ్య కాదు, అలాగని ప్రధాన సంఖ్య కూడా కాదనమాట. ఓకే, ఇది